నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం. మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా కబీర్ ఇచ్చినటువంటి ఒక సందేశం గురించే మనం చెప్పుకుంటున్నాం. ఏమిటంటే ఆ సందేశం, మరణించక ముందే మరణించిన వాడు అమరత్వాన్ని పొందుతాడు అన్నది. అంటే మరణించిన తర్వాత జరిగింది తెలుసుకున్నవాడు అని అర్థం. ఎలా పొందుతాడు? వాడికి ఎన్నో భూమి మీద ఉన్నప్పుడు, జీవిస్తున్నప్పుడు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతాడు. ఎంచేతంటే ఆ విషయాలు ఏమీ తెలుసుకోకుండా భూమి మీద జీవిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సృష్టికి భిన్నంగానే జీవిస్తున్నాడు, అంటే విరుద్ధంగా జీవిస్తున్నాడు. అలా జీవిస్తే అమరత్వాన్ని ఎలా పొందుతాడు? కానీ ఎవరైతే మరణించిన తర్వాత జరిగింది తెలుసుకుంటారో వాళ్ళకి అర్థమవుతుంది అసలు భూమి మీద ఎలా జీవించాలో కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. అరే నాకేమీ తెలియదే భూమి మీద, ఇవన్నీ అవగాహన లేదే అని అనుకుంటాడు. అంచేత మరణించక ముందే మరణించిన వాడు జీవితం పూర్తిగా విరుద్ధంగా మారిపోతుంది. ఇంచేతంటే అప్పటిదాకా నేను దేహం అన్నట్టుగా జీవించాడు. ఇది తెలుసుకున్నాక నేను నేను ఆత్మను అన్నట్టుగా జీవిస్తాడు. అప్పుడు దాకా ఇదంతా నిజమని అనిపిస్తుంది, కానీ తర్వాత ఇదంతా కళ అని అనిపిస్తుంది. ఇలా ఎన్నో ఎన్నో మార్పులు వస్తాయి వాళ్ళు. అది అసలైన జీవితం, సరైన జీవితం. చేతగా ఎవడైనా సరే, ఎప్పటికైనా సరే ఇది తెలుసుకోవాలి. మరణించిన తర్వాత ఏం జరుగుతుందో. కొంతమంది తీవ్ర సాధన చేసి మూడో కన్ను తెరుచుకుని ఇవన్నీ తెలుసుకుంటారు. చాలామంది ఇంకా చనిపోయాక తెలుసుకుంటారు, కానీ దానివల్ల ఉపయోగం లేదు, అయిపోయింది కదా అంతా. కొంతమంది తీవ్ర శ్రద్ధ, సాధన, కృషి వల్ల జ్ఞానం సంపాదించుకుని ఇది తెలుసుకుంటారు. కొంచెం బుద్ధి బాగా పెంచుకున్న వాళ్ళు ఈ వినికిడి వల్ల, వినడం వల్ల, సద్గురువుల్ని వినడం వల్ల ఇవన్నీ తెలుసుకుని ఇదంతా విశ్వసించి మరణించిన తర్వాత జరిగేదేంటో గురువు నుంచి తెలుసుకుని జీవితాన్ని మార్చుకుంటారు, దానికి అనుగుణంగా సరి చేసుకుంటారు.
జ్ఞానమే అక్కల బుద్ధి బాగా పనిచేస్తున్నా సరిపోతుంది తెలుసుకోవడానికి. అందుకే బుద్ధి వికసింప చేసుకోండి, దానికి తీవ్ర సాధన చెయ్యండి, భీమవరం రండి. బుద్ధి వికసించాలంటే కంపల్సరిగా భీమవరం తప్పనిసరి. ఆహార నియమాలు పాటించండి. ఎన్ని పదే 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 ఎన్నిసార్లు చెప్తున్నాను నేను. దాంట్లో సీరియస్నెస్ గ్రహించండి. లేకపోతే ఎన్నో వింటాం, చదువుతాం. బుద్ధి కనుక వికసించకపోతే ప్రవర్తన మారదు. ఊరికి వినేసి వదిలేస్తాం అంతే. కులపతి గారు చెప్పినట్టు అది చెవిలో పడి వెళ్ళిపోతుంది అంతే తప్ప హృదయంలోనికి వెళ్ళదు. బుద్ధి బాగా వికసిస్తే హృదయంలోనికి వెళ్తుంది. అంచేత మరణించక ముందే అంటే మరణించిన తర్వాత జరిగేది తెలుసుకుంటే ఎన్ని రకాల మార్పులు వస్తాయి, ఎన్ని రకాల లాభాలు పొందుతామన్నది, ఎన్ని విషయాలు తెలుసుకుంటామన్నది తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈరోజు ఇంకొక విషయం తెలుసుకుందాం. ఏంటంటే అది మరణించిన తర్వాత జరిగింది తెలుసుకున్న వాడికి జరిగేది భూలోకం రాత్రి, పైలోకం పగలు అని తెలుస్తుంది. భూలోకం రాత్రి, పైలోకం పగలు అని తెలుస్తుంది. ఇది కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. అదేంటి భూలోకం రాత్రేటి అని అనుకుంటాం. ఎందుచేతనంటే ఉన్న వస్తువులు లేకపోతే ఉన్న వస్తువులు కనిపించకపోతే అది రాత్రే. ఉన్న వస్తువు కనిపిస్తే అది పగలు. గుర్తెట్టుకోండి. ఉన్న వస్తువు కనిపించకపోతే అది రాత్రి, ఉన్న వస్తువు కనిపిస్తే అది పగలు. అందుకే మీరు చూడండి, భూమి మీద వెలుగు ఉన్నా కూడా ఆత్మ కనిపించకపోతే వారికి అది రాత్రే. ఎందుచేతనంటే ఆత్మ ఉన్నా కూడా చూడలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు చీకట్లో ఉన్నట్టే. ఒక రకంగా చెప్పాలంటే భూమి మీద అంతా రాత్రిలో ఉన్నట్టే. మీరు అడగచ్చు, ఏమండి శరీరంలో ఆత్మను ఎలా చూస్తామండి? శరీరంలో ఆత్మ మీరు చూడలేకపోయినా మానవులు చనిపోయినప్పుడు శరీరంలోంచి ఆత్మ బయటకు వస్తుంది.
అది మీకు కనిపిస్తుందా? ఆ ఆత్మను తీసుకువెళ్ళడానికి సహాయకులు వస్తారు పైలోకాల నుంచి. వాళ్ళు కనిపిస్తున్నారా? వాళ్ళ సంభాషణ వినిపిస్తుందా? అలాగే ఎంతో మంది పైలోకవాసులు మన సొసైటీలో యాస్ట్రల్ మాస్టర్స్ అంటారు. వాళ్ళు రావడము, సంచరించడము, అవసరమైన వారికి తగిన సహాయం చేయడము, ఇన్ని జరుగుతున్నాయి. మీ పక్కనే అలాంటి వాళ్ళు ఉన్నా మీకు తెలియదు. మరి ఉన్నా ఎందుకు చూడలేకపోతున్నాం? చీకటి కాబట్టి. అలాగే మీరు చూడండి, పత్రిక గారు చెప్తూ ఉంటారు. రాత్రి నిద్రపోయినప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇంచుమించు ఎవరైతే గాఢ నిద్రలోకి వెళ్తారో వారి శరీరంలోంచి ఆత్మ బయటికి రావడము, సంచరించడము, మళ్ళా శరీరంలో ప్రవేశించడం. అలా ఎవరైతే ఆ గాఢ నిద్రలోకి వెళ్తారో వారి ఆత్మలు ప్రతిరోజు బయటకు వస్తూనే ఉంటాయి, సేద తీరుతూ ఉంటాయంటారు. రాత్రులు మేలుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరికైనా కనిపిస్తున్నాయంటే లేదు కదా. అలాగే పైలోకాలకి వీళ్ళు చేరుకున్నప్పుడు అక్కడ ఎంతో మంది ఉంటారు. చనిపోయిన తర్వాత పైలోకాలకి వెళ్ళినాం అప్పుడు కనిపిస్తారు. లోకాలు కనిపిస్తాయి. లోకాల్లో ఏమున్నాయో కనిపిస్తాయి, ఎవరున్నారో కనిపిస్తాయి. కానీ అలాంటివేవి భూమి మీద కనిపించవు. చేత భూలోకం రాత్రి, పైలోకాలు ఈ అన్ని కనిపిస్తాయి కాబట్టి ఆ పైలోకంలో పగల కింద లెక్క వస్తుంది. అందుకే మనం చెప్పుకున్నాం, భూలోకం రాత్రి, పైలోకం పగలు అని తెలుస్తుంది అని చెప్పుకున్నాం మనం. ఎంచేతంటే చనిపోయిన తర్వాత పైలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆత్మను, అన్ని రకాల ఆత్మను తెలుసుకుంటారు. అంచేత పైలోకం పగలు, భూలోకంలో ఉన్నప్పుడు చీకట్లో ఉన్నట్లు లెక్క. ఎంచేతంటే అంతా వెలుగులో జీవిస్తున్నామని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే నేను ఆత్మ అని అవగాహన వస్తుందో అప్పుడు తెలుస్తుంది, మేము ఇప్పటిదాకా
చీకట్లోనే ఉన్నామన్న మాట అని అర్థమవుతుంది. అంతేకాదు మూడో కన్ను తెరుచుకున్నప్పుడు వాళ్ళు ఆత్మను చూడగలుగుతారు. అందుచేత వారికి భూమి మీద కూడా పగల్లాగే ఉంటుంది. మూడో కన్ను తెరుచుకున్న వాళ్ళకి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మరణించిన తర్వాత జరిగేది తెలుసుకుంటే అంతా రివర్స్ గానే అర్థమవుతుంది. ఇంచేతంటే ఏమీ కనిపించకపోవడం వల్ల, ఏమీ తెలియకపోవడం వల్ల కనిపించేవి నిజమనుకుంటూ వాటికే ప్రాముఖ్యం ఇస్తూ వాటి కోసం చెయ్యకూడని పనులు చేస్తూ అవే శాశ్వతం అనుకుంటూ అలా జీవిస్తున్నారు. అలా జీవించే జీవితం అంతా చీకటి జీవితమేనండి. అసలైనవి తెలుసుకోకపోతే వాళ్ళకి కనిపించట్లా. ఎలా తెలుస్తుందంటారు? చూపించండి అంటారు. సృష్టిలో కనిపించనివి ఈ 2 కళ్ళకి, భౌతికమైన కళ్ళకి కనిపించనివి తెలుసుకోవాలి అంటే ఈ 2 కళ్ళకి ఆ శక్తి లేదనే లెక్క. అంచేతే అయన్నీ తెలుసుకోవాలి అంటే తీవ్ర సాధన చేసి ఆ దివ్య నేత్రం, ఆ మూడో కన్ను సంపాదించుకోవాలి. లేదు శరీరం వదలాల్సిందే. అయితే అంటే చనిపోవాల్సిందే. లేదంటే జ్ఞానం సంపాదించుకోవాలి. లేదంటే బుద్ధి అయినా సరే బాగా వికసింపజేసుకోవాలి. ఏమీ లేకపోతే ఏమి అర్థం కావండి. జీవితంలో మార్పు రాదండి. మరి నిజంగా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తూ ఏదో చాలా గొప్ప పనులు చేస్తున్నానని భావించే నేను, నాకు పత్రి గారు పరిచయం అయ్యాక చెప్పాడు ఆయన, "నువ్వు ఆత్మవయ్యా" అని చెప్పి. అప్పుడు అప్పటి వరకు తెలీదు నాకు. కానీ చాలా మంది ఇప్పుడు మనం చెప్పినా పట్టించుకోరు, నమ్మరు కూడా. "అయితే చూపెట్టు" అంటారు. నేనంత తేలిగ్గా వదిలేయలేదు. అన్నీ అధ్యయనం చేశాను. ఆ ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, పురాణాలు కానీ, ఇంకా కొన్ని కొన్ని గొప్పవాళ్ళు యోగీశ్వరుల గ్రంథాలు కానీ అధ్యయనం చేసిన తర్వాత పత్రి గారు చెప్పింది కరెక్ట్ కాదు, సత్యము అన్నది అర్థమైంది. ఆయన ఏం చెప్తున్నాడో అన్నీ సత్యమే.
న్యాయంగా అప్పటికంత ధ్యానం కూడా చేసి చెయ్యలేదు. మరి బుద్ధి ఎందుకు పనిచేసిందో పనిచేసింది. పత్రిక చెప్పినవన్నీ బాగా అర్థం చేసుకున్నా. వెంటనే నా జీవితం మారిపోయింది. అప్పటిదాకా దేహం కోసం ధనం సంపాదించాను. ధన సంపాదన ఆపేశాను. వెంటనే జ్ఞాన సంపాదన మొదలెట్టింది. ఆత్మకు లాభం కలిగించే పనులన్నీ చేయడం మొదలెట్టాను. దేహం అన్నట్టుగా జీవించాను. అప్పుడు వేటికి ప్రాముఖ్యం ఇచ్చానో వాటన్నిటికీ ప్రాముఖ్యం కూడా మానేశాను. పదవులు ఉండేవి, ఆ పదవులు వదిలేశాను. అప్పుడు స్నేహితులు ఉండేవారు, వాళ్ళని వదిలేశాను. కుటుంబ సభ్యుల్ని బయటికి పంపేశాను. ఇది తాత్కాలికంగా ఉండేవాళ్లే కానీ శాశ్వతంగా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళని బయటికి పంపేశాను. అంతకుముందు ఒప్పుకునేవాడు కాదు. అంతకుముందు వెళ్ళే ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ వెళ్ళకపోతే ఏమనుకుంటారు, మన ఇంట్లో అవుతే వాళ్ళు వస్తారో రారో, కంపల్సరీగా అటెండ్ అయ్యేవాడు. చౌలికి లేవు. ఏదో కొంత పొలిటికల్ గా పట్టు సంపాదించాలని పొలిటికల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొనేవాడిని. అన్ని వదిలేశాను. ఏమి ఉపయోగపడేవి కావు, ఏమి కూడా రావు. అన్ని ఆత్మకు లాభించాయి. పనులే చేయడం మొదలెట్ట. సేవలు కూడా చేసేవాళ్ళు, దేహ సేవలు. నేను హోమియోపతి హాస్పిటల్ నడిపేవాడిని. ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసేవాడిని. మా మేడం మహిళలకు ఉచిత చేతి వృత్తులు ట్రైనింగ్ సెంటర్ నడిపేది. రోజు 200 మంది వచ్చేవాడు. కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చింది. ఇప్పుడు చాలా ప్రదేశాల్లో ఆవిడ శిష్యులు ఉన్నారు. అయినా ఆపేశాం. ఇంచేతంటే మా ఇద్దరికి అర్థమైంది, మేము ఆత్మలం కానీ దేహం కాదు. ఈ సేవలన్నీ దేహానికి లాభిస్తాయి కానీ ఆత్మకు లాభించవు. మారిపోయింది జీవితం అంతా. ఇక మా సమయాన్ని, మాకున్న వనరులు, వాక్కు ఏ ఉంటాయి, ఆత్మ కోసమే వినియోగించడం మొదలెట్టు. మేము వెళ్ళే కార్యక్రమాలు మారిపోయినాయి. ఇంత మార్పు ఎందుకు వచ్చింది? బుద్ధి బాగా పనిచేయడం వల్లే. ఇక అంటాను నేను, మరణించిన తర్వాత జరిగింది ప్రత్యక్షంగా మీరు చనిపోయి వెళ్ళి చూసి తెలుసుకోగల జ్ఞానం సంపాదించుకున్న మీరు తెలుసుకోవచ్చు. బుద్ధి బాగా వికసింప చేసుకున్న మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ 4 లేకపోతే ఎంత చెప్పినా మీకు అర్థం కాదు.
మీ జీవితంలో మార్పు రాదు. చనిపోవాలి, మూడో కన్ను తెరుచుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, లేదు బుద్ధి బాగా వికసింప చేసుకోవాలి. అందుకే నేను అందరికీ చెప్తూ ఉంటాను, ఏం వద్దు, ముందు బుద్ధి వికసింప చేసుకోండి. ఆహార నియమాల్లో స్ట్రిక్ట్ గా పాటించండి. ఆహార నియమాలు ఈ 2 పనులు మీరు చేయండి. మీ బుద్ధి బాగా షార్ప్ అవుతుంది. ఇంకన్నీ బుద్ధే చూసుకుంటుంది. బుద్ధే మిమ్మల్ని నడిపిస్తుంది. సరైన మార్గంలో మీరు పయనిస్తారు. అన్ని రకాల లాభాలు మీకు కలుగుతాయి. అదే నేను చెప్తున్నాను. మీరు బుద్ధి ఉపయోగించి ఆ గొప్ప వాళ్ళ, ఆ యోగీశ్వర్ల సందేశాలు వింటూ ఉంటే వాటి నుంచి ఎన్నో గ్రహిస్తారు మీరు. అందుకే పత్రి గారు సాధనే కాదు, స్వాధ్యాయం, సాంగత్యం 2 ఉండాలి అంటారు. నేను ఇంకా చదువుతూనే ఉంటాను అన్నారు. 5 జన్మల నుంచి ఎన్లైటన్ అయ్యి ఎన్నో తెలుసుకుని, ఎన్నో రాసి, ఎన్నో చెప్పి ఇంకా చదవడం ఏంటి, ఇంకా వినడం ఏంటి అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న జ్ఞానం అనంతం. ఏమో ఎవడైతే సేకరించాడు, ఎవడైతే తెలుసుకున్నాడు, అన్నీ మనకు తెలియాలని ఎక్కడుంది. అందుకని నేను అంటానంట, శివునే ఎగ్జాంపుల్ గా చెప్తారు ఆయన. శివుడే ఇంకా ధ్యానం చేస్తూ ఉంటే మనం ఏదో గొప్పవాళ్ళు అయిపోయినట్టు, అన్నీ తెలుసున్నట్టు భావిస్తే ఎలా? అలా తెలుసుకుంటూనే ఉంటాం, అనంతంగా తెలుసుకుంటూనే ఉంటాం. అందుకే అంటారు, శిష్యుడు ఒక మెట్టు ఎక్కితే గురువు 10 మెట్లు ఎక్కుతాడు. శిష్యుడు ఒక మెట్టు ఎక్కి నేను గొప్పగా సాధించేశాను అనుకుంటాడు. కానీ ఈ లోపల గురువు 10 మెట్లు పైన ఉంటాడు అన్న సంగతి వాడికి తెలియదు. చాలా మందిలో ఈ అభిప్రాయం ఉంది, గురువు అంతటి వాడిని అయిపోయాను. చేతది అన్ఎండింగ్ ప్రాసెస్. చేత తెలుసుకోండి. పైకి వెళ్ళాక తెలుస్తుందండి ఏంటి. భూమి మీద ఉన్నప్పుడు ఏమీ కనిపించలేదు, వీళ్ళెవరూ కనిపించలేదు, ఇంతమంది ఉన్నారా, ఇన్ని లోకాలు ఉన్నాయా, ఇన్ని లోకాల్లో ఇంతమంది ఉన్నారా, ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారా, ఆశ్చర్యపోతాడు. వీళ్ళు ఎవరు అక్కడ కనపడలేదు ఇటీ. చీకట్లో ఎలా కనిపిస్తారండి? అందుకే అజ్ఞానాన్ని చీకటితో పోల్చారు. అజ్ఞానికి ఇవేమీ తెలుసుకోలేడు, తెలియవు కూడా. అదే జ్ఞానికవుతే ఇవన్నీ తెలుసుకుంటాడు. అందుకే జ్ఞానాన్ని వెలుగుతో పోలుస్తారు, అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు. ఇప్పుడు చాలా మందికి
జ్ఞానం సంపాదించుకోండి, జ్ఞానం చాలా ముఖ్యం అని చెప్తూ ఉంటే చాలా మందికి ఎక్కట్ల. ఏం చేసుకుంటాడా జ్ఞానం ఏం చేసుకోవండి అంటారు. ఎంతసేపు ఏదో శాఖాహార ర్యాలీలు అంటారు. ఏదో ధ్యానం చెప్తున్నామంటారు. అది కూడా రకరకాల ధ్యానాలు చేస్తారు. ఏదో పిరమిడ్ కడితే ఇంకా నా జీవితం జన్మ ఆఖరు అనుకుంటారు. అక్కడితో సరిపెడుతున్నారు. కానీ అక్కడితో సరిపెట్టడం కాదు. జ్ఞానం సంపాదించుకోవాలి. నేను అందుకే చాలా చోట్లకి వెళ్తూ ఉంటాను. చాలా ఊళ్ళు తిరుగుతూ ఉంటాను. అక్కడ వాళ్ళు మాస్టర్స్, కొంచెం సీనియర్స్. సీనియర్స్ అంటే కొంచెం ఎక్కువ కాలం నుంచి ఉన్నవాళ్ళు. క్లాసులు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. అదే చాలా గొప్ప పని అనుకుంటాను. నేను చెప్తాను నేను, బాబు మీరు ఎవరినో పిలిచి క్లాసులు పెట్టడం కాదు. మీరెందుకు క్లాసులు పెట్టలేరు? మీరెందుకు క్లాసులు చెప్పలేరు? మేము చెప్తున్నామండి అంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి. అనుభవాలు, లాభాలు ఏదో ధ్యానం గురించి చెప్పడం కాదు. జ్ఞానం సంపాదించుకొని జ్ఞానాన్ని బోధించడమే నిజమైన మాస్టర్. గుర్తెట్టుకోండి. ఈ అనుభవాలు, ఈ లాభాలు పుస్తకాలు చదివి అందరూ చెప్పచ్చు. అది జ్ఞానం. అదే చెప్తాను వాళ్ళకి. రండి ఈ జూమ్లోకి. జూమ్లోకి వస్తే మీకు అర్థమవుతుంది. మీకు తెలుస్తుంది జ్ఞానం అంటే ఏంటో. మీరు ఎన్ని తెలుసుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయో. భీమవరం రండి. ధ్యానంలో పట్టొస్తుంది, బుద్ధి వికసిస్తుంది. చెప్తూ ఉంటాను నేను. ఎందుచేతనంటే అందరికీ జ్ఞానం ఎక్కకపోవచ్చు. దాని అర్థం ఎవడికి ఎక్కదని కాదు. ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ జ్ఞాన స్థితికి ఎదిగిన వాళ్ళు. ఇది బోధించే వాళ్ళు లేకే ఏవో ఉన్నారు, కానీ చాలా కొద్ది మంది. ఎక్కడ తెలుసుకోవాలో, ఎక్కడ నేర్చుకోవాలో అర్థం కాక అలా ఉండిపోతున్నారు. వాళ్ళకి తెలిసిన పరిధిలోనే చేస్తున్నారు. ఎవరి పరిధిలో వాళ్ళు చేస్తున్నారు, కానీ జ్ఞానం మీద దృష్టి పెట్టట్లే. ఎన్ని తెలుసుకుంటారండి జ్ఞానంలో? పత్రిక స్పష్టంగా చెప్పారండి. ఆత్మ జ్ఞాని మరణించక ముందే మరణిస్తాడు. అంటే మరణించిన తర్వాత జరిగేవన్నీ తెలుసుకుంటాడు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. లాక్డౌన్ లో ఒక రోజంతా ఉదాహరణతో చెప్పారు. చేత గుర్తెట్టుకోండి. ఉన్నా కనపడకపోతే అది రాత్రే, కనబడితే అది పగలు. అని చేత భూమి మీద పగలు అనుకుంటారు, కానీ భూమి మీద చీకట్లో ఉన్నట్టే. పైలోకాలకు వెళ్ళినప్పుడే వాళ్ళకి అన్ని తెలుస్తాయి, కనపడతాయి. అది పగలు.
చేత ఏంటంటే నేను భూలోకం రాత్రి పైలోకం పగలు అని తెలుస్తుంది. ఎవడికి అంటే మరణించక ముందే మరణించిన వాడికి అని చెప్పడం జరిగింది. మరి రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.